అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వీధుల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల సంస్థ చెబుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలోని పాలేరు, వైరా, కట్లేరు, జాలిముడి రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక గోదావరి, మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా వర్షాల బీభత్సం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పోల్చుకుంటే ఈసారి కూడా భారీ వర్షాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న అశ్వరావుపేటలో ఉన్నటువంటి పెద్దవాగు పొంగి పొర్లడంతో అక్కడ ఉన్నటువంటి 30 మంది కూడా జాలర్లు అక్కడ ఉన్నటువంటి వారు చిక్కుకోవడం జరిగింది. వారందరినీ కూడా సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో వెలికి తీయడం జరిగింది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు, అదేవిధంగా వైరా రిజర్వాయర్, అదేవిధంగా మదిరిలో ఉన్నటువంటి వాగులు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్లకు సంబంధించినటువంటి వరద ప్రవాహం కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే వాగులు, వంకలు దాటేందుకు ప్రయాణికులు సమీప గ్రామస్తులు సాహసం చేయొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న జనాన్ని కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సంబంధిత తహసీల్దార్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో దాదాపుగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో దాదాపుగా ఇప్పటికే జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాకపోకలు కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు కూడా నిలిచిపోవడంతో వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వారందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాలకు ఏదైతే సుదూర ప్రాంతాలకు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమవుతున్న నేపథ్యంలోనే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, మున్నేరు పరివాహక ప్రాంతం నుంచి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో మాత్రం మున్నేరు పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొన్ని ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలోనే మున్నేరు ఉధృతంగా ప్రవహించే నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తారు. దాదాపుగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ దాదాపు 19 అడుగులు కావాలి. దాదాపు ఇప్పటికే 9 అడుగుల నీటి మట్టం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు రిజర్వాయర్ దాదాపుగా 23 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉంటే దాదాపు ఇప్పటికే 12 అడుగుల నీటి మట్టాన్ని అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు కూడా అప్రమత్తంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు గ్రామాలలో నీరు చేరితే మాత్రం రహదారుల వెంట కూడా కొంత కాలువలు, అదేవిధంగా వాగులు, వంకలు దాటేటప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.